ఐర్లాండ్ దేశంలో ది 12 పబ్స్ ఆఫ్ క్రిస్టమస్ అనే ఒక సంప్రదాయం ఉంది. దీనిలో భాగంగా క్రిస్టమస్ రోజు ప్రతి ఒక్కరూ 12 వేరువేరు పబ్స్ కు వెళ్తారు. అక్కడ ఏదైనా ఒక మందును తాగుతారు. అలాగే వారికి 12 రూల్స్ ఉంటాయి. ఉదాహరణకు రూల్ నెంబర్ 3 నో సిట్టింగ్ ఇన్ ద పబ్, అంటే పబ్ లో కూర్చోకూడదు. రూల్ నెంబర్ 7 నో యూజింగ్ ద బాత్రూమ్ ఇన్ ద పబ్ లో బాత్రూమ్ ను ఉపయోగించకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు అందులో ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి పబ్ లో కేవలం 30 నిమిషాలు మాత్రమే గడపాలి. మరియు ప్రతి ఒక్కరూ క్రిస్టమస్ జంపర్ ను ఖచ్చితంగా వేసుకొని పోవాలి. ఇవన్నీ చూసినప్పుడు రూల్స్ అన్ని వారి సుఖం కోసం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అమెరికా మరియు కెనడా వంటి దేశాలలో క్లీనింగ్ ఫర్ ఏ రీజన్ అనే ఒక స్వచ్ఛంద సేవ ఉంది. దీనిలో భాగంగా వాలంటీర్స్ క్యాన్సర్ రోగుల యొక్క ఇళ్లను దర్శించి ఉచితంగానే ఇంటిని శుభ్రపరుస్తారు. తద్వారా క్యాన్సర్ పేషెంట్స్ వారి ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. 2006లో ఈ సేవను స్థాపించారు. ఇప్పటి వరకు వీరు దాదాపుగా 40,000 మంది క్యాన్సర్తో బాధపడుతున్న ఆడవారికి సహాయం చేశారు. అలాగే $10 మిలియన్ విలువైన హౌస్ క్లీనింగ్ సేవలను అందించారు. నిజంగానే ఇది గొప్ప సేవ అని చెప్పుకోవాలి. నటరాజ్ పెన్సిల్ 90s లో చదువుకున్న వారికి ఈ పెన్సిల్ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో చాలా చీప్ గా మార్కెట్లో దొరికే పెన్సిల్ బ్రాండ్ ఇదే. 1958లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు దీన్ని. కేవలం పెన్సిల్ తోనే కాకుండా నటరాజ్ జామెట్రీ బాక్సెస్, నటరాజ్ ఎరేజర్స్, షార్ప్నర్స్, నటరాజ్ స్కేల్స్ ఇలాగ విద్యార్థులకు కావాల్సిన వస్తువులను ప్రవేశపెట్టారు. నటరాజ్ పెన్సిల్ అంత డార్క్ గా ఏమీ రాలేదు, చాలా లైట్ గా ఉంటుంది. కానీ 90s లో ప్రసిద్ధి చెందిన పెన్సిల్ బ్రాండ్ ఇదే. అయితే 1970లో మార్కెట్లోకి అప్సరా అనే పెన్సిల్ బ్రాండ్ ను వచ్చింది. అప్సరా ఎంత డార్క్ గా రాస్తుందో మనందరికి తెలుసు. ఇక అప్సరా పెన్సిల్ బ్రాండ్ వచ్చిన తర్వాత నటరాజ్ పెన్సిల్ పడిపోయింది. ప్రస్తుతం దాదాపుగా ఎక్కువ అప్సరానే ఉపయోగిస్తున్నారు. నటరాజ్ పెన్సిల్ యొక్క హవా పడిపోయిందని చెప్పుకోవాలి. అయితే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నటరాజ్ మరియు అప్సరా ఈ రెండు పెన్సిల్స్ ను తయారు చేస్తుంది ఒకటే కంపెనీ. అదే హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. 1958లో ముంబైలో బీజే సంఘవి, రామ్నాథ్ మెహ్రా మరియు మన్సుఖ్ని అనే ముగ్గురు స్నేహితులు స్థాపించారు. ఈ కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి ప్రోడక్ట్ నటరాజ్ పెన్సిల్. ఆ తర్వాత 1970లో నటరాజ్ పెన్సిల్లోని లోపాలను సరిచేస్తూ అలాగే ఒక సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని ఆధారం చేసుకుని, అంతేకాకుండా పెన్సిల్ చాలా ప్రీమియం అండ్ డార్క్ గా రాసేలా అప్సరాని తీసుకువచ్చారు. ప్రస్తుతం డార్క్ గా రాసే పెన్సిల్ కావాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అప్సరాన్ని కోరుకుంటారు. అలాగే చాలా లైట్ గా రాయటానికి యూజ్ చేసే పెన్సిల్ వచ్చేసి నటరాజ్ అని భావిస్తారు. నటరాజ్ మరియు అప్సరా ఈ రెండు చూడటానికి వేరే బ్రాండ్స్ గా ఉన్నప్పటికీ రెండింటిని తయారు చేస్తుంది ఒకటే కంపెనీ. ఒకటేమో హైందవ దేవుడైనటువంటి అలాగే క్లాసికల్ డాన్సర్ గా పిలుచుకునే శివుని పేరైన నటరాజ్ అని పేరు పెట్టారు. మరొక దానికి స్వర్గలోకంలో ఇంద్రుని ముందు నాట్యం చేస్తూ అప్సరా అనే సింగర్ లేదా డాన్సర్ పేరు పెట్టారు. ఇప్పటికీ ఈ రెండు పెన్సిల్స్ ను ఒకటే కంపెనీ తయారు చేస్తుందని చాలా మందికి తెలియదు. ఫస్ట్ టైం తెలుసుకున్నాం అన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆకాశంలో ఎగిరే విమానాలు కానీ వాటి మార్గాన్ని తప్పాయంటే లేదా జీపీఎస్ సిగ్నల్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. దీనికి ఉదాహరణగా 1983లో కొరియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 007 అనేది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ఇది అలాస్కా మీదుగా సౌత్ కొరియా వెళ్ళాలి. కానీ ఈ ఫ్లైట్ దాని దిశను కోల్పోయింది. అంటే సిగ్నల్స్ సరిగ్గా రాలేదు. దీని కారణంగా అది రష్యాకు సంబంధించిన సోవియట్ ఎయిర్ స్పేస్ మీదుగా పోయింది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ కి యునైటెడ్ స్టేట్స్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. అప్పుడు రష్యా వారు దాన్ని ఎనిమీ ప్లేన్ గా భావించి మిసైల్ తో ఆ ప్లేన్ ని కాల్చారు. దీంతో దాదాపు 300 మంది సాధారణ ప్రయాణికులు చనిపోయారు. సాధారణంగా ప్లేన్స్ అనేవి జీపీఎస్ ను ఆధారం చేసుకుని వాటి గమ్యాలకు చేరుకుంటాయి. కానీ శాటిలైట్ నుంచి వచ్చిన ఈ సిగ్నల్స్ అనేవి చాలా వీక్ గా ఉంటాయి. అందుకే హ్యాకర్స్ సులువుగా ప్లేన్ ను హైజాక్ చేస్తుంటారు. అలాగే ప్లేన్ కు గ్రౌండ్ ఎయిర్ స్టేషన్స్ కు కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్లేన్ నడిపే పైలట్స్ కు బాగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ ప్రమాదాలు తగ్గించవచ్చు. లాజ్లో పోల్గార్ అనే ఒక హంగేరియన్ చెస్ టీచర్ అండ్ సైకాలజిస్ట్ ఒక విషయాన్ని బాగా నమ్మేవాడు. అతని నమ్మకం ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లలు వారు ఎంచుకున్న వృత్తిలో తొందరగా శిక్షణ తీసుకుంటారో వారు ఖచ్చితంగా మేధావులు అవుతారని భావించేవాడు. ఈ విషయంలో భాగంగా తాను పరిశోధనలు కూడా చేశాడు. తనకున్న 3 కుమార్తెలైన సోఫియా, జడిట్, సుసాన్లను వారి 4 సంవత్సరాల వయసులోనే చెస్ గేమ్ ఆడటం నేర్పించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వారు చెస్ ఆటలో నిపుణులయ్యారు. అంతేకాకుండా వారిలో పెద్ద కుమార్తె చరిత్రలోనే బెస్ట్ ఫీమేల్ ప్లేయర్ అయింది. దీనిని బట్టి చూస్తే చిన్నపిల్లలను చిన్నప్పటి నుంచే ఒక మంచి రంగంలో ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా వారు జీనియస్ అవుతారన్నమాట. మీరేమంటారు?
మన గృహాలను నడిపించేది అమ్మ అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. బయట నుంచి ఎన్నో సమస్యలు వస్తున్నా కుటుంబాన్ని సమర్థవంతంగా అమ్మ నడిపిస్తుంది. పిల్లలు, భర్త, బంధువులు, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఓర్పుతో అమ్మ ఇంటిని నిర్వహిస్తుంది. అందుకే గృహిణి అంటున్నారు. అయితే 2013లో మదర్స్ మీద చేసిన ఒక సర్వే ప్రకారం ఒక విషయం బయటపడింది. 46% మదర్స్ కి వారి పిల్లల కన్నా వారి భర్తలే ఎక్కువ ఒత్తిడి కలుగు చేస్తున్నారు. చిన్నపిల్లలు కాబట్టి వారి దగ్గర నుంచి ఒత్తిడి రావటం ఓకే, కానీ భర్తల వల్ల అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఎలాగో వీడియోని చూస్తున్నారు కాబట్టి ఎవరికైతే వీడియో నచ్చింది అనుకుంటే వారు ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. తల్లిపాలు తాగిన ప్రతి ఒక్కరూ చాలా ఆరోగ్యంగా, పౌష్టికంగా పెరుగుతారు. తల్లిపాలలో ఎక్కువ శాతం సెక్రటరీ ఎస్జే, గ్రోత్ ఫ్యాక్టర్స్, లాక్టోఫెరిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్, ఒలిగోసాకరైడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అదర్ ప్రొటెక్టివ్ కాంపౌండ్స్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే తక్కువ మొత్తంలో ఫ్యాట్ అండ్ షుగర్ ఉంటుంది. అలాగే తల్లిపాలలో ఎక్కువగా వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అవి యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ అనేవి బేబీ యొక్క రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. తద్వారా బేబీ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమీ సోకకుండా కాపాడుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా తల్లిపాలల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో అని. అందుకే పసిబిడ్డలకు ఎక్కువ శాతం తల్లిపాలనే తాగించాలి. డబ్బా పాలను తాగించటం వల్ల బిడ్డలకు పౌష్టికాహారం అందదు. అలాగే బిడ్డకు ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా బిడ్డ శరీరంలోకి పోవు. తద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కాబట్టి తల్లిపాలను ఇవ్వడం 100% ఉత్తమం. కొరియన్లకు వారి చంకల్లో వాసన రావటానికి కారణమయ్యే జీన్ లేకపోవటం వల్ల వారి చంకలో వాసన రావు. దీని కారణంగా ఆ దేశానికి పోయిన టూరిస్టులకు డియోడ్రెంట్ షాప్స్ ను కనుక్కోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారులు మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోవటానికి, అలాగే లాభాలు రావటానికి ఎన్నో కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. ఉదాహరణకు వస్తువుల రేట్లను ఒక మార్జిన్ సంఖ్యలో కాకుండా 99 రూపాయలు అని, 499 రూపాయలు అని, 2999 రూపాయలు అని, ఇలా కేవలం ₹1 తగ్గించి మ్యాక్సిమం ₹100 తగ్గించారనే భావన వినియోగదారులకు కల్పిస్తున్నారు. మొదట్లో ఇది బాగుంది, కానీ ఇప్పుడు ఈ ట్రిక్ పనిచేయట్లేదు. అయితే పుచ్చకాయలను అమ్మే ఒక వృద్ధుడు ఒక మంచి మార్కెట్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు. ఇతను ఒక్క పుచ్చకాయ $3కు 3 కలిసి $10కు అమ్ముతున్నాడు. అంటే ఇతనికి ఒక్క పుచ్చకాయ అమ్మితే లాభమేమీ ఉండదు. 3 అమ్మితే $1 ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹81 వరకు లాభం ఉంటుంది. ఈ స్ట్రాటజీని గమనించిన ఒక తెలివైన కుర్రాడు షాప్కు వచ్చి ఒక్కొక్క పుచ్చకాయని విడివిడిగా $3 పెట్టి మొత్తం $9కు కొన్నాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తిరిగి మళ్ళీ ఆ వృద్ధుని దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో ముసలాయన, ఇది నువ్వు గ్రహించావా? నువ్వు $10కు అమ్మే 3 పుచ్చకాయలను నేను కేవలం $9కే కొన్నాను. బహుశా నీకు వ్యాపారం చేయడం రాదేమో అన్నాడు. ఈ మాట విన్న ముసలాయన చిన్నగా నవ్వి, ప్రజలు చాలా తెలివి తక్కువ వారు ప్రతిసారి ఒక్క పుచ్చకాయని కొనాలని నా దగ్గరకు వచ్చి రేట్ చూసిన తర్వాత 3 పుచ్చకాయలను కొంటున్నారు. ఇప్పటికీ చాలా మంది నాకు వ్యాపారంలో లాభాలు ఎలా సంపాదించాలో నేర్పిస్తుంటారు. కానీ ఒక్క పుచ్చకాయ కొనాలని వచ్చేవారిని నేను 3 పుచ్చకాయలు కొనేటట్టు చేస్తున్నానని చెప్పాడు. ఆడవారికి ప్రతి నెల పీరియడ్స్ రావటం ఒక సాధారణ ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో వారికి వచ్చే నొప్పులు మగవారు వర్ణింపలేరు. అయితే మీకు తెలుసా, మగవారికి కూడా ఆడవారిలాగా పీరియడ్స్ వస్తాయట. ప్రతి నెల ఆడవారికి ఋతుచక్రం ఎలా వస్తుందో మగవారికి కూడా వారి శరీరంలో హార్మోన్స్ మార్పులు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల మగవారికి యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ మరియు ఇతర ఎమోషనల్ బిహేవియర్ కి లోనవుతాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కామన్ గా ఉపయోగించే పాస్వర్డ్ 123456 అని నాట్పాస్ అధ్యయనంలో తేలింది. దీన్ని 10 కోట్ల సార్లు పైగా వినియోగించినట్లు తెలిసింది. తర్వాత స్థానంలో 12345678 12345 QWERTY పాస్వర్డ్ 12345678 11111 123 123456789 1234567 ఉన్నాయి. ఇక పాస్వర్డ్ 123 ఐ లవ్ యూ, డ్రాగన్, మంకీ పాస్వర్డ్లు కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు.
ఫ్రెండ్స్, మన శరీరానికి కాలిన గాయాలు అయితే డాక్టర్లు ఏదైనా ఆయింట్మెంట్ పోస్తారు. ఇది మన అందరికి తెలిసిందే. అయితే బ్రెజిల్లోని రీసెర్చర్స్ కాలిన గాయాలకు ఒక కొత్త రకమైన వైద్యాన్ని చేస్తున్నారు. తిలపియా అనే చేప యొక్క చర్మాన్ని కాలిన గాయాలకు బ్యాండేజ్ లాగా ఉపయోగిస్తున్నారు. చేప చర్మాన్ని ముందుగా స్టెరిలైజేషన్ చేసి క్రిములను అండ్ ఎటువంటి స్మెల్ లేకుండా చూస్తారు. తర్వాత ఆ కాలిన గాయాలకు ఆ ప్రాంతంలో డైరెక్ట్ గా ఒక బ్యాండేజ్ లాగా అతికిస్తారు. మానవుని చర్మంలో టైప్ 1 కొల్లాజిన్ ప్రోటీన్ మరియు అధిక శాతంలో ఉన్న తేమ తిలపియా చేప చర్మం పీల్చుకుంటుంది. తద్వారా పెయిన్ తగ్గిపోవడం, అలాగే గాయం తొందరగా మానిపోవడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ఇది చాలా ఖర్చు తక్కువ. డాక్టర్లు ఇటువంటి వైద్యాన్ని ఇతర దేశాలలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.